కందుకేశ్వరలింగాన్ని భక్తితో పూజించిన వాడు చపలత్వం విడిచిపెడతాడు, ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత చాలామంది కష్టం. అంటే ఇక్కడ పురాణం వింటూనే ఉంటారు, బాడీ ఎక్కడే ఉంటుంది, మైండ్ ఎక్కడికో పోతుంది. కొంతమంది అలా కళ్ళు తెరుచుకుని నిద్రపోగలరు, కొంతమంది మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోతారు అనమాట. హఠాత్తుగా ఉలికి పెడతారు, ఏం జరిగింది కదా అంటారు. ఈ పక్కవాడు కూడా అదే స్థితిలో ఉండొచ్చు. ఎందుకో తెలియదు కానీ క్షణాల్లో మనసు ఎక్కడికో పోతుందండి. పైగా ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, ఎక్కువ మంది ప్రాబ్లం సరిగ్గా జపం చేస్తున్నప్పుడే మనస్సు ఎక్కడికో పెడుతుందిట. ఇలా జపమాల చేత్తో పట్టుకుంటాడు, అక్కడ నుంచి వీడి మనస్సు అనమాట. ఇవాళ మనకి టిఫిన్ ఏమిటి, ఈ ఆలోచనలు జపమాల పట్టుకుంటూ వస్తుంది ఏమిటండి, వాయిదారు గొడవ. జపమాల ఇలా చేత్తో పట్టుకునే తిప్పుతూనే ఉంటాడు, రామ 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 అని. నోట్లో నాలుగు కూడా తిరుగుతూనే ఉంటుంది. ఈ మనస్సు అన్ని దిక్కులకి దశ దిశలు తిరుగుతుంది. ఇదేం స్మరణ అండి. ఒక ఆవిడ నేను చూసేవాడిని అనమాట. మా చిన్నప్పుడు చక్క అరుగు మీద కూర్చునండి ఆవిడ. గంగాభాగీరథి సమానురాలైన ఒక పరమభక్తురాలు, ఎంత విభూతి పూసుకుని తెల్లని చీర కట్టుకుని నెత్తి కనపడకుండా పైనలాగా చెంగు వేసుకుని జపమాల తిప్పుతూ తీరా నేను అక్కడికి వచ్చేవాడిని. మా అన్నయ్య మా నాన్నగారు వాళ్ళ ఇంట్లో పాఠాలు చెప్పేవారు, ట్యూషన్స్. అందుకని మాకు కాస్త మజ్జిగ పోసేవాళ్ళండి. ఓ స్టీల్ గిన్నె పుచ్చుకుని వెళ్ళగానే, ఇదిగో సంస్కృతం మేస్టార్ అబ్బాయి వచ్చాడు, రామ్ రామ్ రామ్. ఆ అబ్బాయికి ఆ మజ్జిగ అంటే ఏంటి, కొండలో ఇంత పెరుగును అని నీళ్లు కలిపినటువంటి మజ్జిగ ఒకటి ఉండేది. ఆ మజ్జిగ పోయండి, ఆ పక్క కొండలో పోయికండి సుమా, రామ్ 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 రామ్. బాగున్నావా నాయన, రామ్ 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 రామ్. ఏమిటి ఈ మధ్యన చిక్కిపోతున్నావు, రామ్ రామ్ రామ్. అంటే నేనన్నాను, ఇదివరకు మీ ఇంట్లో కాస్త వెన్నపూస పెట్టేవారండి, వెన్న తిన్నప్పుడు నున్నగా ఉండేవాడిని అండి, ఇప్పుడు సన్నగా అయిపోయానండి అన్నాను. వెన్నా నాయన, మా ఇంట్లో వెన్న మా వాళ్ళకే సరిపోదు, ఏమనుకోక నాయన, రామ్ 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 రామ్. ఈ అబ్బాయికి వెన్న పాత్రం ఇవ్వకండి, మళ్ళీ నున్నగా తయారవుతాడు, సన్నగా ఉంటేనే బాగుంటాడు, రామ్ రామ్ రామ్. ఇది ఆవిడ జపం. ఇంకేమిటి జపం అది? జపం చేసిన కాసేపట్లో నున్న సన్న వెన్న దొన్న మెన్న అంటే ఇంకా రాముడు ఏమొస్తాడు అక్కడికి? ఆ కాసేపు ప్రపంచం మరిచిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోవాలి. అంత ఉచ్చ స్థితిలోకి వెళితే దానికి జపం అని పేరు.